శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ శారద గురుభ్యో నమః. ఈ చాతుర్మాసాలలో శ్రావణ భాద్రపద ఆశ్వయుజ కార్తీక మాసాలను చాతుర్మాసాలుగా మన పూర్వం నుంచి వచ్చేటువంటి ఆచారం. చాతుర్మాస వ్రత దీక్షను చేయడం పీఠాధిపతులు, గురువులు, ఋషులు, మునులు ఈ చాతుర్మాసానికి చాలా ప్రాధాన్యత ఇచ్చి సాధన క్రమంలో మానవ జీవన మోక్షైక సాధన అనేటువంటి ఆసక్తితో జీవన లక్ష్యంతో దీక్షలో సాధన చేస్తూ కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాది అరిషడ్ వర్గాలను జయిస్తూ సత్వరజస్తమో గుణాలకు అతీతంగా తురీయ అవస్థను పొందుతూ మోక్ష సాధనమే జీవన లక్ష్యంగా నడిచేటువంటి అత్యంత ప్రాధాన్యం కలిగినటువంటి ఈ చాతుర్మాసం. ఈ చాతుర్మాసంలోనే ఎందుకు చేస్తారు అంటే జగన్నాథుడైనటువంటి శ్రీమన్నారాయణుడు చాతుర్మాస వ్రత దీక్షలో దక్షిణాయనంలో ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి వైకుంఠ ఏకాదశి వరకు, ముక్కోటి ఏకాదశి వరకు యోగ నిద్రలో ఉంటారు. జగత్తును రక్షించడం జగన్నాథుడైనటువంటి శ్రీమన్నారాయణుడు యోగ నిద్రలో ఉండడంతో అందరం జాగరూకతతో ఉండడానికి ఈ చాతుర్మాస వ్రత దీక్షను భగవన్ నామస్మరణతోటి ఎలాంటి ప్రకృతి సంబంధమైనటువంటి ఇబ్బందులు రాకుండా సాధన చేయడానికే ఈ చాతుర్మాస వ్రత దీక్ష ఏర్పాటు చేశారు. ఈ చాతుర్మాసంలో ఆషాఢ శుద్ధ ఏకాదశి మొదలుకొని ముక్కోటి ఏకాదశి వరకు మన సనాతన హిందూ ధర్మాన్ని నడిచి భగవంతుని మీద విశ్వాసం ఉన్నటువంటి వారందరికీ సకల విధ లాభాలను చేకూర్చేటువంటి అనేక పండుగలను ఇటు భగవన్ నామస్మరణ, ఇటు ప్రకృతి బీభత్సాల నుంచి రక్షించుకునేటువంటి రక్షణకు, అదేవిధంగా శరీర రక్షణకు, ఆధ్యాత్మికత, భౌతికమైనటువంటి సామాజికమైనటువంటి రక్షణను పొందడానికి ఈ చాతుర్మాస వ్రత దీక్షను మనం కొనసాగించడం జరుగుతుంది. ఈ చాతుర్మాసంలో మొట్టమొదలు ఆషాఢ మాసంలో ఆషాఢ బోనాలు ప్రకృతికి సంబంధించినటువంటి ప్రకృతి మాతను కాపాడమని మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అయినటువంటి శక్తి స్వరూపిణి అయినటువంటి అమ్మవారిని వేడుకోవడం. అదేవిధంగా శ్రావణ మాసం వచ్చింది అంటే వైష్ణవ శైవ క్షేత్రాలన్నీ భక్తుల యొక్క భక్తి పారవశ్యంతో ఆ యొక్క దేవాలయాలని భగవంతుణ్ణి అర్చించే విధంగా, భక్తులు అర్చించే విధంగా కిటకిటలాడుతూ ఉంటాయి. మరి శ్రావణ మాసం అయింది కావడమే మొదలుకొని పొలాల అమావాస్య, అది కూడా ప్రకృతికి సంబంధించినటువంటిది. ఆ పొలాల అమావాస్యలో అప్పటి వరకు పశువులు నాగళ్ళతో బిజీగా ఉండి క్షణం విశ్రాంతి తీసుకునే సమయంలో
వాటికి సంబంధించినటువంటి పండుగను మన పండుగలలో ఏది కూడా నిర్లక్ష్యం చేయకుండా వాటిని కూడా మనం గౌరవిస్తూ పొలాల అమావాస్య చేస్తాం. దాని తదుపరి తత్వమసి అనే స్వరూపాన్ని చూపించేటువంటి మాయాతత్వం, బ్రహ్మతత్వాన్ని ఏకరూపంలో చూపించేటువంటి గణపతి నవరాత్రోత్సవాలు చేస్తాం. గణపతి స్వరూపమే మాయను జయించి జ్ఞానాన్ని పొందు అనే ఒక సంకేతం ఇచ్చేదే గణపతి రూపం. ఆ గణపతిని ఉపాసించిన తర్వాత, గణపతిని ప్రార్థించిన తర్వాత, గణపతి ఉండే అడుగు భాగాన ఉండేటువంటి మూలాధార చక్రంలో ఉన్నటువంటి ఆ గణపతిని, కుండలిని శక్తిని ఉద్దీపన చేసి మహాశక్తి అయినటువంటి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, చండీపరాదేవతను ఆరాధించడానికి, స్వాధిష్టానంలో ఉండేటువంటి అమ్మవారిని ఆరాధించడానికి మనం దుర్గా నవరాత్రుల వైపు, గణపతి నవరాత్రుల తర్వాత వెళుతూ ఉంటాం. ఆ మధ్యన సమస్త పితృదేవతలను ఆరాధించే విధానం వస్తుంది. అప్పుడే ఎందుకు వస్తుందయ్యా పితృపక్షాలు అని ఎందుకు చెప్పబడ్డాయి అంటే, సమస్త మృత బంధుత్వంలో ఉన్నటువంటి మృతులందరూ కూడా తమ సంతానం ఏదైనా మాకు చెందేటట్టు సమర్పణ చేస్తాడా ఎదురు చూసేటువంటి కన్యారాశిలో సూర్య సంచారం ఏదైతే ఉన్నదో, ఇది మనం భూలోకంలో ఉంటే భువర్లోకంలో సమస్త పితృదేవతలు ఉంటారు. మన భూభ్రమణంలో భాగంగా భువర్లోకం నుంచి భూమికి దగ్గరగా వచ్చేటువంటి పితృదేవతలు కనుక తమ వారసులు తమకు ఏమైనా తిలతర్పణాలు కానీ పిండ ప్రదానం కానీ మాకు సమర్పిస్తున్నారా అనేటువంటి ఆలోచనను పితృపక్షాల్లో కన్యారాశిలో సూర్య సంచారం జరిగేటప్పుడు జరుగుతుంది. ఆ తర్వాత వర్షాకాలం అయిపోయింది, ప్రకృతి బీభత్సాలన్నీ కూడా జరిగిపోయినాయి. సమస్త ఆరోగ్య సంపదను ఇవ్వడానికి దుర్గామాత నవరాత్రాలు వస్తాయి. దాన్నే శరన్నవరాత్రాలు అంటారు. వర్ష ఋతువు పోయిన తర్వాత మనకు శరదృతువు ఆశ్వయుజ కార్తీక మాసాల్లో ఆరంభిస్తాం. దుర్గా నవరాత్రాల్లో ప్రథమం శైలపుత్రీతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రగంటేతి, కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కందమాదేతి, షష్ఠం కాత్యాయనీతి చ, సప్తమం కాలరాత్రిశ్చ, మహాగౌరీతి చాష్టమం, నవమం సిద్ధిదాత్రి చ, నవదుర్గా ప్రకీర్తితా. సంపూర్ణ స్త్రీ స్వరూపాన్ని ఆ దుర్గామాత బాలారూపకంగా వచ్చి సిద్ధిదాత్రిగా, రాజరాజేశ్వరిగా, లలితాంబికగా పరిపూర్ణమైనటువంటి సింహాసనంలో కూర్చున్నటువంటి రాజరాజేశ్వరిగా మనకు దర్శనమిచ్చేటువంటి ఆ నవరాత్రులు. తర్వాత దసరా, మహత్తరమైనటువంటి దసరా పండుగ. ఈ నవరాత్రుల్లో బాలా త్రిపుర సుందరి మొదటి అవతారం ఏదయ్యా? ప్రథమం శైలపుత్రీతి. శైలపుత్రి అంటే చిన్న పాప. చిన్న పాప అంటే బాలా త్రిపుర సుందరి స్వరూపం. ఒక పాప పుట్టింది అంటే పెరిగే సమయంలో జ్ఞాన సంపదనకు పూర్వం గురుకులాలు ఉండేటివి. గురుకులాలలో పోయి జ్ఞానాన్ని నేర్చుకునేటువంటి వారు. ఆ జ్ఞానం ఎటువంటి జ్ఞానం అయ్యా అంటే జీవిత లక్ష్యం. ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, మానవ జీవన లక్ష్యం అయినటువంటి బ్రహ్మత్వాన్ని తెలుసుకోవడానికి, బ్రహ్మజ్ఞానం తెలుసుకోవడానికి సంచరించేదే ద్వితీయం బ్రహ్మచారిణి. బాలా స్వరూపమైనటువంటి అమ్మవారు రెండవ స్వరూపమైనటువంటి బ్రహ్మచారిణి రూపం. అంటే బ్రహ్మ జ్ఞానాన్ని ఆచరించడానికి సంబంధించినటువంటి ఆ యొక్క స్వరూపం. మూడవది అమ్మవారి యొక్క స్వరూపంలో మూడవది ఏందయ్యా? చంద్రగంటేతి. ఒక వయస్సు వచ్చే ముందు పూర్వ యవ్వన వయస్సు వచ్చినప్పుడు
ఆ అమ్మాయి సమస్త చంద్రకళలు, అంటే చంద్రుడు మనం అందానికి పోల్చుకుంటూ ఉంటాం. ఆమె ముఖం చంద్రబింబంలాగా ఉంది అంటాం. మరి చంద్రగంట అంటే చంద్రుని యొక్క కళలన్నీ కూడా ఆ టీనేజ్ ప్రారంభమైన తర్వాత బ్రహ్మచారిణిగా సాధన చేసినటువంటి ఆ అమ్మవారు మూడో స్వరూపం ఏదయ్యా అంటే సమస్త చంద్రకళలు ఆకర్షణ స్వరూపం, స్త్రీ ఆకర్షణ స్వరూపం అంతా కూడా ఆమెలో ఇమిడి ఉండేటువంటి స్వరూపమే మూడవ స్వరూపం. నాలుగో స్వరూపం ఏందయ్యా? కూష్మాండేతి చతుర్థకం. కూష్మాండం అంటే ఏందయ్యా? అండపిండ బ్రహ్మాండాలను సృజించేటువంటి శక్తి, శారీరక శక్తి కలిగినటువంటి స్వరూపం నాలుగో స్వరూపం. అంటే సంపూర్ణ స్త్రీత్వానికి ప్రతీక ఏందయ్యా అంటే అండపిండాలను సృజించేటువంటి శక్తి ఆ అమ్మవారి యొక్క స్వరూపమే నాలుగవ స్వరూపం. ఏది? కూష్మాండ మాత. ఐదవది సంపూర్ణమైనటువంటి స్త్రీ స్వరూపం కావాలి అంటే ఏం కావాలయ్యా? పుత్రుడో పుత్రికనో కావాలి. పుత్రుడో పుత్రికనో కావాలి అంటే ఆ అమ్మవారు ఎవరికి తల్లి అయింది? తల్లి స్వరూపాన్ని పొందినటువంటి ఆ తల్లి కుమారస్వామికి, స్కందునికి తల్లిగా పుట్టింది, తల్లిగా స్వరూపాన్ని పొందింది. అదే పంచమం స్కందమాత. ఆరవ అవతారం స్త్రీ, సంపూర్ణ స్త్రీతత్వం పొందిన తర్వాత లోక కళ్యాణం చేయాలి. లోక కళ్యాణం చేయాలి అంటే ఏం చేయాలి? అయితే ధనం సహాయం చేయాలి, లేకుంటే జ్ఞాన సహాయం చేయాలి, లేకుంటే సమాజంలో జరిగేటువంటి సంస్కారాన్నంతా కూడా దూరం చేయాలి. ఆరవ అవతారం ఏందయ్యా? కాత్యాయని స్వరూపం. అంటే అనేక ఉపాసనలు చేసేటువంటి స్వరూపం. పుట్టినప్పటి నుంచి ఎక్కడ కూడా ఉపాసన చేయడానికి అవకాశం రాలేదు. స్కందమాత అయినాక, సంపూర్ణ స్థితత్వం అయిపోయినాక ఆమె డ్యూటీ ఏంది? అయిపోయింది. స్కందమాత అయిపోయినాక కాత్యాయని స్వరూపం అంటే సమస్త ఉపాసనలను పొందినటువంటిది. ఆరవ అవతారం. ఏడవ అవతారం కాలరాత్రి. ఎవరి కోసం ఈ కాత్యాయని స్వరూపం వచ్చిందయ్యా అంటే కాలరాత్రి స్వరూపం ఏంది? దుర్మార్గులను హతమార్చడానికి, అజ్ఞానులను జ్ఞానవంతులను చేయడానికి, తామస లక్షణంలో ఉన్నటువంటి మానవ జాతిని, లోకాన్ని వెలుగు వైపు తీసుకువెళ్ళడానికి కాలరాత్రి స్వరూపాన్ని, సప్తమం కాలరాత్రిశ్చ. కాలరాత్రిగా ఎక్కువ కాలం ఉంటే కూడా లోకం తట్టుకోలేదు. వెంటనే మహాగౌరీతి చాష్టమం, ప్రసన్న స్వరూపమైనటువంటి గౌరీ అంటే మనందరికీ స్థూలం నుంచి సూక్ష్మానికి వెళ్ళేటువంటి స్వరూపమే గౌరీ స్వరూపం. ఆ గౌరవర్ణంతో ఉన్నటువంటి గౌరీ స్వరూపాన్ని 8వది. 9వ స్వరూపం ఏందయ్యా? సిద్ధిదాత్రి. 9వ స్వరూపం ఏంది? సిద్ధిదాత్రి. సమస్త సిద్ధులను పొందింది. సమస్త సిద్ధులను పొందితే ఏది ఉన్నదయ్యా? సమస్త సిద్ధులను ప్రసరింపజేసింది లోకానికి. సిద్ధి అంటే ఏంది? అనిమా గరిమా చైవ. అనిమాది అష్టసిద్ధులు, సూక్ష్మ రూపం, స్థూల రూపం, ఇట్లా అనేక సిద్ధులు పొంది అవన్నీ కూడా లోక రక్షణానికి, లోక కళ్యాణానికి ఉపయోగించింది. 9వ స్వరూపం ఏదయ్యా? సిద్ధిదాత్రి. సిద్ధులను అనుగ్రహించడానికి, అనేక సిద్ధులు పొంది భక్తులకు అనుగ్రహించడానికి 9వ స్వరూపం వచ్చింది. 10వ స్వరూపం ఏదయ్యా? ఒక మంచి చింతామణి మణిద్వీపంలో
సింహాసనంపై రాజరాజేశ్వరి స్వరూపంగా అందరికీ అభయహస్తం ఇస్తూ లోక రక్షణ చేయడానికి 10వ స్వరూపమైన లలితాంబిక రాజరాజేశ్వరి శ్రీచక్రపుర నివాసిని అయినటువంటి జగన్మాతగా 10వ స్వరూపం. మరి ఇది నవరాత్రాల్లో అయితే ఇక్కడికి వచ్చేసరికి కోజాగిరి పౌర్ణిమ వచ్చింది. నవరాత్రాలు దసరా పండుగ కాగానే పౌర్ణిమ వచ్చింది. దాన్ని ఏమన్నాం? కోజాగరి వ్రతము అన్నాం. ఆ రోజు చంద్రుణ్ణి పాలల్లో చూసి ఆ పాలను మనం తీర్థంగా స్వీకరిస్తే సమస్త రుగ్మతలు పోతాయి అని మనకు శాస్త్రం చెప్పింది. ఈ శాస్త్రం వెనుక ఏమర్థమయ్యా? అమృతం చంద్రుడు అయితే పాలు ఆరోగ్య ప్రదాత. దానికి ప్రత్యక్ష స్వరూపం ఏందయ్యా? చంద్ర కిరణాలన్నీ ఆ పాలను సమన్వయం చేసుకొని పాలు గ్రహింపబడి సమస్త లోకాన్ని రక్షించడానికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని శరత్కాలాన్ని ఏ విధంగా కవులు కూడా ఏమని వర్ణించారంటే నిర్మలమైన ఆకాశం. అందుకే చంద్రుని ఇక్కడ ఈ ఆశ్వయుజ మాసం శరత్కాలంలో చంద్రుణ్ణి ఎక్కువగా కిరణాలు నిర్మలమైన ఆకాశం ఉండడం వలన ఆ ఆకాశం నుంచి అమృత ధారను కురిపించడానికి చంద్రుడు అంటేనే అమృతం. మరి ఇక్కడ గ్రహించడానికి ఏం కావాలన్నాయా? పాలు ఉన్నాయి. కోజాగిరి పుణ్యం రోజు ఆ పాలను మనం స్వీకరించినట్టయితే మనం చంద్రుని యొక్క అమృతతత్వాన్ని పాలల్లో పొంది మనం స్వీకరించడం వల్ల దేహ ఆరోగ్య సంపదను పొందుతాం. మరి ఆ తర్వాత వచ్చేటువంటి పండుగ ఏదయ్యా? దీపావళి పండుగ. దీపావళి పండుగను 5 రోజుల పండుగగా మనం చెప్పబడ్డది. శరత్కాలంలో ఆశ్వయుజ మాసంలో బహుళమందు వచ్చేటువంటి త్రయోదశి, దంతేరస్. చాలామంది పొరపాటు పడుతున్నారు. బంగారు దుకాణంలోకి పోయి బంగారం కొనడం ధనత్రయోదశి యొక్క లక్ష్యం కాదు. కాదు కాదు ఒక ఏంది గణపతి బొడ్లో వేలు పెట్టిన శాస్త్రంలాగా ఒక్కరు ఏది చేస్తే మిగతా వాళ్ళందరూ అదే చేస్తున్నారు. బంగారం కొని బంగారం పూజ చేయడం కాదు, కుబేరుని యొక్క పూజ చేయాలి. ధనత్రయోదశి రోజు ఏం చేయాలయ్యా అంటే కుబేరుని పూజ చేయాలి. లేదు ఇంట్లో ఉన్న ఏదన్నా నగకు పూజ చేయాలి, లక్ష్మీ పూజ చేసుకోవాలి. ఇది ధనత్రయోదశి. ఇంకా ఏం చేయాలయ్యా? ఆ రోజు ధన్వంతరి జయంతి. సముద్ర మథనం చేసేటప్పుడు అనేకమైనటువంటి పదార్థాలు వెళ్ళాయి. శ్రీమన్నారాయణుడు ధన్వంతరి రూపంలో వెళ్ళాడు కనుక ధన్వంతరి అంటే ఎవరయ్యా? డాక్టర్ వైద్యో నారాయణో హరిహి. డాక్టర్ ఎవరితో సమానం అయ్యా అంటే శ్రీమన్నారాయణుడితో సమానం. ఎందుకంటే సాక్షాత్ నారాయణుడే డాక్టర్ రూపంలో వచ్చాడు. డాక్టర్ అవతారం కూడా మనం శ్రీమన్నారాయణుడు ఎత్తినటువంటి స్వరూపమే ధన్వంతరి. అది ఎక్కడి నుంచి వచ్చింది? రత్నైర్ మహార్హైతుసున్న దేవా. రాక్షసులు దేవతలు సముద్రమథనం చేసేటప్పుడు అనేకమైనటువంటి వెళ్ళినట్టే శ్రీమన్నారాయణుడు ధన్వంతరి రూపంలో వెళ్ళి అనేక ఔషధుల యొక్క సంజ్ఞను మనకిచ్చాడు. ధన్వంతరి శాస్త్రము అంటే ఏంది? అనేక ఔషధుల యొక్క శాస్త్రం. ఆ అనేక ఔషధుల యొక్క ప్రకృతిలో వచ్చినటువంటి అనేక జాతుల యొక్క మొక్కల వలన ఏ మొక్కల వలన ఎవరికి ఏం ఉపయోగపడుతుంది అని చెప్పే శాస్త్రమే దానికి గురువే ధన్వంతరి. ఆయననే నారాయణుడు, ఆయననే వైద్యుడు, ఆయననే వైద్యో నారాయణుడు, వైద్యనారాయణుడు. వైద్యనాథ్ అని మనం ఇక్కడ పర్లి నాందేడ్ దగ్గర వైద్యనాథుడు ఉన్నాడు. ఆ వైద్యనాథుడు అంటే సమస్త వైద్యానికి గురువు అయినటువంటి వాడు. మరి ఆ వైద్యనాథుని యొక్క జననం జయంతి ఆ ధనత్రయోదశి రోజు. మరి ధన్వంతరి జయంతిగా కూడా పూజించవచ్చు, ధన్వంతరిని కూడా పూజ చేయవచ్చు. రెండవది ఏందయ్యా? దీపావళి పండుగలో రెండవది నరక చతుర్దశి. నరక చతుర్దశి అంటే ఏందయ్యా? మనం 2 విన్నాం. ఏం విన్నాం? నరకం, స్వర్గం.
మరి నరకం అంటే ఏంది? యమలోకం అని విన్నాం. స్వర్గం అంటే ఏంది? రంభా ఊర్వశి మేనక ఉండేటువంటి ఇంద్రలోకం అని విన్నాం. మనం చూడలేదు కానీ విన్నాం, పురాణాలలో విన్నాం. మరి నరక చతుర్దశి అంటే నరకాసురుని యొక్క సంహారం జరిగితే ఒక్కొక్క అవతారం ఎందుకు వచ్చిందయ్యా అంటే ఆయా అసుర సంహారం కోసం, దుష్ట శిక్షణ కోసం, శిష్ట రక్షణ కోసం శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ నరకాసురుడు ఏ విధంగా మరణం ఉండాలో పరోక్షంగా కోరిన విధంగానే సత్యభామను యుద్ధానికి పెట్టుకొని రససారథిగా ఉండి ఆ నరకాసురుణ్ణి సంహరింపజేయడం జరిగింది. నరకాసురునికి ఏ విధంగా సంహరించాడో తెలుసా? మనం ఇప్పుడు టపాసులు కాలుస్తున్నాం కదా, రిమోట్ పెట్టుకొని సత్యభామ ఏం చేసింది? రిమోట్ పెట్టుకొని నరకాసురుని యొక్క రథం కింద బాంబు పేల్చింది. ఇప్పుడు మనం బాంబులన్నీ లక్ష్మీ బాంబులు, సుతిలి బాంబులు ఇవన్నీ ఎందుకు ముట్టిస్తున్నాము అంటే నరకాసుర సంహారం ఆ విధంగా జరిగింది. మనం ఉత్సాహంగా నరకాసురుడు సంహరింపబడి లోకాలను రక్షింపబడ్డది కనుక, లోకాలు రక్షింపబడ్డాయి కనుక మనం ఆ ఉత్సాహాన్ని పండుగను చేసుకుంటున్నాం. మరి నరకాసురుడు కృష్ణుడు సత్యభామను యుద్ధానికి నిలిపి ఆ కృష్ణుడు చేశాడు. మరి కృష్ణుడు సత్యభామ ఎవరయ్యా? సత్యభామ ఎవరు? రసాయనిక శాస్త్రం చదివినటువంటి, బాంబుల శాస్త్రం చదివినటువంటి తల్లి. ఎందుకంటే ఆర్కిమిడిస్ అనే సూత్రంతో బంగారం అంతా తయారు చేసింది. బంగారం తయారు చేసి ఏం చేసింది? బంగారు భవనం కట్టింది. బంగారంతో భవనం కట్టడమే కాకుండా ఏం చేసింది? కృష్ణుణ్ణి బంగారంతో తులాభారం చేసింది. నాకే దక్కాలి అనేటువంటి తాపత్రయంతో ఆమె దగ్గర ఎందుకు ఇంత బంగారం ఉందయ్యా, ఆయనకి ఆ వంశంలో ఏం వచ్చిందయ్యా అంటే రసాయనిక శాస్త్రం చదివినటువంటి పెద్దలందరూ కూడా సత్యభామకు ఈ రసాయనిక శాస్త్రం చెప్పారు. మరి కృష్ణునికి రుక్మిణీదేవి ఏం చదివిందయ్యా? తులసి బృందావనంలో కృష్ణుణ్ణి పూజిస్తాం కదా, తులసి వృక్ష శాస్త్రం రుక్మిణీదేవి చదివింది. అది కూడా ఈ పూర్ణమ, ఈ దీపావళి పూజ కాగానే తులసి వివాహాలు ప్రారంభమైంది. ఈ నరక చతుర్దశి రోజు నరకాసుర సంహారం జరిగింది. అదేవిధంగా ఉత్సాహంగా ఈ 5 రోజుల పండుగలో రెండో రోజు మంగళహారతులు తోబుట్టులతో తీసుకొని లేదా ఇంటి ఆడుపడుచులతో తీసుకొని మంగళ స్నానం ఆచరించడం మనకు ఆచారంగా వచ్చింది. మంగళ స్నానం ఎప్పుడు చేయాలన్నయ్యా? ఉదయాత్పూర్వం చేయాలి, చంద్రుడు ఉన్నప్పుడే చేయాలి. మరి ఆ చంద్రుని ఉన్నప్పుడు చేయాలి అంటే ఏంది? చంద్రుడు నీళ్లలో చంద్రకిరణాలన్నీ ప్రసరింపజేస్తే ఆ చంద్రకిరణాలు ప్రసరింపబడ్డటువంటి ఆ నీళ్లను మనం స్నానం చేయడం వల్ల దేహదారుఢ్యం. చంద్రుల్లో అమృతతత్వం ఉన్నది, ఆ నీళ్లకు ఆపాదింపబడుతుంది. ఆపాదింపబడ్డటువంటి నీళ్లు మనం స్నానం చేస్తాం, దేహదారుఢ్యం జరుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆశ్వయుజ పూర్ణిమ నుంచి కార్తీక పూర్ణిమ వరకు ఇది కార్తీక స్నానాలు అంటారు. సూర్యుడు ఉదయించకముందే ఎందుకు చెయ్యాలి అంటే సూర్యోదయం అయితే అమృతతత్వం అంతా, నీళ్లలో ఉన్నటువంటి అమృతతత్వం అంతా నిర్వీర్యమవుతుంది. నిర్వీర్యమైనటువంటి ఆ యొక్క నీళ్లను స్నానం చేయడం వలన కార్తీక స్నాన ప్రయోజనం ఉండదు. అందుకే అయ్యప్ప స్వాములు కూడా ఈ కాలంలోనే ఈ అమృతతత్వంలో ఉన్నప్పుడే దీక్షను భూని సూర్యోదయాత్ పూర్వమే ఈ స్నానం ఆచరించడం మనం సాంప్రదాయంగా ఆచారంగా పెట్టుకున్నాం. మరి దీనివల్ల ఇంకా ఏం ప్రయోజనమయ్యా అంటే జలే గంగా, జలే గంగా. ఈ కార్తీక మాసంలో ఏముందయ్యా? కార్తీక మాసంలో దీపే లక్ష్మి, దీపాలన్నీ వెలిగిస్తాం. అంటే అనేక లక్ష్మిలను ఆవాహనం చేస్తాం.
జలే గంగా, జలంలో గంగాదేవి ఆవహించి ఉంటుంది. మరి దీపావళి మొదలుకొని ఈ ఆశ్వయుజ పున్నమి నుంచి కార్తీక పౌర్ణమి మధ్యలో వచ్చేటువంటి ఈ దీపావళి పండుగ నుంచి మనం ఈ కార్తీక స్నానాలు కొంతమంది ఆచరిస్తుంటారు, లేదా ఆశ్వయుజ పున్నమి నుంచే ఆచరించే విధానం ఉన్నది. ఇది నరక చతుర్దశి. ఈ నరక చతుర్దశి తర్వాత 3వ రోజు దీపావళి ధనలక్ష్మి పూజ. ఈ దీపావళి ధనలక్ష్మి పూజ అమావాస్య రోజే. దీపం చీకట్లో పెడితే దాని ప్రకాశం ఉంటుంది. అంటే అజ్ఞానంలో ఉన్నటువంటి వాడికి జ్ఞానం ప్రసాదించడం సంకేతమే దీపావళి. దీపం ముట్టిస్తే చీకటి పోతుంది. ఈ చీకటి ఎందుకున్నదయ్యా? అమావాస్య గనక ఉన్నది. స్వాతి నక్షత్రయుక్త అమావాస్య గనక తులాలో సూర్యుడు, తులాలో చంద్రుడు ఉండేటువంటి ఈ అమావాస్యను దీపావళి అమావాస్యగా దీపావళి పూజను, ధనలక్ష్మి పూజను, వ్యాపార లక్ష్మి పూజను మనం ఆచరిస్తాం. వ్యాపారం అంటే ఏందయ్యా? సమస్త ప్రక్రియలు, మనం జీవనోపాధికి చేసేటువంటి సమస్త ప్రక్రియలు వ్యాపారమే. వేట చేసేటువంటి వాడికి వేట వ్యాపారమే. వడ్ల నారుమళ్ళు కోసేటువంటి వాళ్లకు వ్యాపారమే. పూజలు చేయడం కూడా ఒక వ్యాపారమే. పూజ ప్రక్రియ వ్యాపారము అంటే నిశ్శబ్దంగా నిర్లిప్తంగా కూర్చుండకుండా ఒక చైతన్యం చేయడమే. ఈ దీపావళి ఏం చెప్తుందయ్యా అంటే అజ్ఞానాన్ని తొలగించి చైతన్య రూపునివిగా కా. నీ జీవనం ఇంకా ముందుకు వెళ్ళాలి, ప్రగతి సాధించాలి అనే సంకేతం చెప్తుంది. 3వ రోజు ధనలక్ష్మి పూజ. 4వ రోజు ఆకాశ దీపాన్ని ప్రారంభిస్తాం. కార్తీక మాసంలో ఇప్పుడు మనం మీద జెండా పెట్టి జెండాను ఎలానైతే తాడుతోటి మీదికి తీసుకుపోయి చేస్తామో, ఎగరవేస్తామో, అలానే ఒక దీపాన్ని ఒక కందిరీలో పెట్టి మీదికి పంపించి ఆకాశ దీపం ఎత్తైన ప్రదేశంలో ఒక దీపాన్ని వెలిగించి ఆకాశ దీపాన్ని ఏర్పాటు చేస్తాం. ఆకాశ దీప వ్రతం. మరి ఇక రేపటి నుంచి ఉన్నటువంటిది కార్తీక మాసం. కార్తీక మాసంలో మొదటి రోజు ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి నయా వ్యాపారం. ఇవాళకి పాత లెక్కలన్నీ కంప్లీట్ చేసుకొని రేపు కొత్త లెక్కలను ప్రారంభించేటువంటి ఆచారం ఉంది. దీపావళి లక్ష్మి అంటే ఏంది? ఆనందం. లక్ష్మి అంటే ఏందయ్యా? ఆనందం. ఆ ఆనందం అనేక స్వరూపాల్లో మనం పొందుతాం. మరి నయా బరస్, సాలు ముబారక్, తర్వాత బలిపాడ్యమి ఉండేటువంటిది 4వ రోజు. 5వ రోజు ఏందయ్యా? చక్కగా తోబుట్టువు స్వయంగా వంట చేసి మనకు వడ్డించేటువంటి విధానమే భగిని హస్తభోజనం. యమద్వితీయ అంటారు. యమద్వితీయ అంటే భగిని హస్తభోజనం. కొందరు మంచిగా అమ్మవారిని ఏం చేస్తారు? పూజ చేసినట్టే అమ్మవారి ఇప్పుడు నరక చతుర్దశి రోజు తోబుట్టువులు వచ్చి మనకు మంగళారతి ఇస్తే మనం తోబుట్టువు ఇంటికి వెళ్ళి భిక్ష చేయడం, భోజనం చేయడం, అది యమద్వితీయ. యమధర్మరాజే యమునాదేవి ఇంటికి, సోదరి ఇంటికి పోయి భోజనం చేసినటువంటి సందర్భం ఉంది కనుక దాన్ని యమద్వితీయ అన్నాం. తర్వాత కార్తీక మాసంలో కార్తీక పున్నమ ముందు 5 రోజులు ఉంటుంది. ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణిమ. ఏకాదశి మొదలుకొని పౌర్ణిమ వరకు ఉండేటువంటి వ్రతాన్ని పంచపర్వాలు అంటారు. ఆ 5 రోజులు తులసి వివాహం ఎవరింట్లోనైతే జరుగుతుందో వారి ఇంట్లో అన్ని శుభాలు జరుగుతాయి. అదేవిధంగా వాళ్ళ ఇంట్లో
సమస్త ఆరోగ్య సంపదన జరుగుతుంది. మరి ఈ దీపావళి కార్తీక మాస ఈ మార్గశిర ముక్కోటి ఏకాదశి వరకు వచ్చేటువంటి ఈ చాతుర్మాసంలో ఎవరైతే పవిత్రంగా నిర్మలంగా, దీపావళి అంటే ఏంది, ఈ దీపావళి అంతా ఇల్లంతా స్వచ్ఛగా చేస్తాం, ఇల్లంతా పెయింట్ వేస్తాం. మనసులో పెయింట్ వేయాలి, మనసు స్వచ్ఛగా చేయాలి. మనసు నిర్మలంగా చేస్తే ఏది కూడా ఇవన్నీ ఏం అవసరం లేదు. మనసు నిర్మలం చేసుకోకుండా అంతర్బహిశ్చ తత్సర్వం, లోపల యువతల రెండూ కూడా స్వచ్ఛంగా ఉండాలి. బయట స్వచ్ఛంగా ఉంటే ప్రయోజనం ఏంటి? దునియా మొత్తం బయట స్వచ్ఛ కోసమే ప్రయత్నం చేస్తున్నావు. అంత స్వచ్ఛగా అయితే అది దీపావళి, అంతః స్వచ్ఛగా అయితే దీపావళి. లోపల దీపం వెలగాలి, లోపల చీకటి ఉండి యువతల దీపం వెలిగిస్తే ప్రయోజనం ఏంది? ఆ దీపం యొక్క సంకేతం ఏందయ్యా అంటే లోపల చీకటి ఉన్నది, అది పోగొట్టుకో, అజ్ఞానం పోగొట్టుకో, అజ్ఞానాంధకారాన్ని పోగొట్టాలి. ఏంది? దీపాన్ని వెలిగించాలి. దీపే లక్ష్మి, లక్ష్మి అంటే ఆనందం. ఇది స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మయీషాం గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. శుభం.